గ్రామాల్లో స్థానిక సందడి. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై చర్చ. వచ్చే నెలలోనే నిర్వహిస్తారని విస్తృతంగా ప్రచారం. రిజర్వేషన్లలో మార్పు నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ. పథకాల అమలుతో సర్కార్, వైఫల్యాలపైన విమర్శలతో విపక్షాలు. సర్పంచ్ ఎన్నికలు ఫిబ్రవరిలోనే అంటున్నారు, నిజమేనా? బీసీలకు రిజర్వేషన్లు పెంచుతారా? ఈసారి మన ఊరు సర్పంచ్ గిరి ఎవరికి వస్తుందో మరి. ప్రస్తుతం గ్రామాల్లో జరుగుతున్న చర్చ ఇది. ఇప్పుడు సంక్రాంతికి అందరూ వస్తారు కదా, మొత్తం ఇదే డిస్కషన్. ఇక ఎవరైతే పోటీ చేయాల్సిన వాళ్ళు ఆశావాహులు ఉంటారో ఇక వాళ్ళ దావతులు మామూలుగా ఉండే. ఇక అన్న, తమ్ముడు, అక్క, చెల్లె, పెద్దమ్మ, నాయనమ్మ, అమ్మమ్మ అని ఇక వరుసలు పెట్టి పిలుస్తూ ఉంటారు పోటీ చేసే వాళ్ళంతా. ఎక్కడ లేని ప్రేమలు ఇప్పుడు వస్తాయి. ఇక ఇన్ని రోజులు తిట్టుకున్న వాళ్ళు కూడా కలిసిపోవడానికి ఇప్పుడు, ఎందుకంటే ఈ సర్పంచ్ ఎలక్షన్స్ కదా. నేను అనుకోవడమే, జనరల్గా ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్స్ కంటే ప్రతిష్టాత్మకమైన ఎలక్షన్ గ్రామాల్లో సర్పంచ్ ఎలక్షన్స్. అంత క్రేజ్ ఉంటుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపైన కూడా ఇదే పరిస్థితి. ఏ ప్రాంతంలో చూసినా ఎన్నికలతోనే సంభాషణ మొదలవుతున్నది. ఈసారి స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల మార్పుపై కూడా విస్తృతమైన చర్చ నడుస్తోంది. ఏ సామాజిక వర్గానికి అవకాశం దక్కుతుందనే దానిపైన బేరీజు వేస్తున్నారు. కాబట్టి దౌర్భాగ్యం ఏంటంటే, డిస్కషన్ ఎట్లుందంటే, పలానా వాడు పోటీ చేస్తాడంటే మరి పైసలు ఎంత పెడతాడు ఈసారి, వాడు కోటి పెడతా, నేను 2 కోట్లు పెడతాను, ఇంకోటి రెడీ అయ్యిండు. ఇట్లా ఈ డిస్కషనే ఉన్నది. ఆయన 50 లక్షలు రెడీ చేసుకున్నాడట, ఆల్రెడీ ఇంకో 50 లక్షలు రెడీ చేసుకుంటున్నట, ఆడ 2 ఎకరాల భూమి అమ్ముతారట. అంటే డిస్కషన్ అంతా కరప్షన్, పైసలు ఇస్తేనే గెలుస్తారనే రేంజ్లోకి వెళ్ళిపోయింది. మరి ఎంత ఇస్తాడు ఆయన? పెట్టగలుగుతాడంట ఆయన? ఈయన 5,000 ఇస్తాడట ఓటుకి, మరి ఆయన పెట్టగలుగుతాడా? ఇదే డిస్కషన్. ఇక తాగుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఫుల్ నడుస్తున్నది. ఇక ఆల్రెడీ ఎవరెవరు పోటీ చేయాలనుకుంటున్నారో మెయిన్ పర్సన్స్ని వాళ్ళ గ్రిప్లో పెట్టుకోవడానికి దావతులు ఆల్రెడీ స్టార్ట్ చేసి పడేసారు. ఏ సామాజిక వర్గానికి అవకాశం దక్కుతుందనే దానిపైన బేరీజు వేస్తున్నారు. మండల, జిల్లా స్థాయికి సంబంధించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీల విషయంలో కూడా రిజర్వేషన్లను ఎలా ఖరారు చేయబోతున్నారో అని మాట్లాడుకుంటున్నారు. సంక్రాంతి సందర్భంగా పట్టణాల నుంచి గ్రామాలకు వెళ్ళిన వారు కూడా ఇదే అంశంపైన చర్చిస్తున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీల ద్వితీయ శ్రేణి నాయకత్వం స్థానిక ఎన్నికలపైన ప్రధానంగా దృష్టి పెట్టిందట. గ్రామ, మండల స్థాయిలో ఎవరి రాజకీయ ప్రయత్నాలు వారు చేస్తున్నారు. పార్టీల వారీగా ఎవరి వర్గాలను వారు బలోపేతం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఓటర్ల వివరాలను తెలుపుతూ ఎన్నికల సంఘం తుది జాబితా ప్రకటించింది. ఇందులో ఎవరెవరున్నారు, దీంతో కొత్తగా ఓటు హక్కు ఎంతమందికి వచ్చిందనేది ఆరా తీస్తున్నారు. సో మొత్తానికి ఇట్లా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మీద డిబేట్స్ నడుస్తూ ఉన్నాయి. ఇక సంక్రాంతి ఖర్చు మొత్తం మాదే, మీరేం ఇబ్బంది పడకూరి, సంక్రాంతి ఖర్చు అంతా మాదే అని గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థుల ఆశావహులు హడావుడి చేస్తున్నారట. పోటీ పడుతూ మందు, విందులట. పండుగకు ఇంటింటికి చికెన్, మటన్, పిల్లలకు క్రికెట్ పోటీలు, మహిళల కోసం ముగ్గుల కాంపిటీషన్లు, గ్రామస్తులకు దగ్గరయ్యేందుకు తంటాలు. ప్రతి కార్యక్రమంలో కూడా ముందుంటున్నారట. నేనున్నాను, ఏం ఇబ్బంది పడకంటుండట. ఇక అన్నీ ఇప్పుడు ఎక్కడ లేని ప్రేమలో ఉలకబోస్తుంటున్నాయి, ఇంతకుముందు చెప్పినట్టు. సర్పంచ్ ఎలక్షన్స్ కోసం ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఎన్నికల బరిలో నిలబడాలని భావిస్తున్న వారు గ్రామంలో హడావుడి చేస్తున్నారు. గ్రామస్తులను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు షురూ చేశారు. సంక్రాంతి సందర్భంగా గ్రామాల్లో పిల్లలకు క్రికెట్ పోటీలు, మహిళలకు ముగ్గుల కాంపిటీషన్లు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. గెలుపొందిన వారికి ఖరీదైన బహుమతులు ప్రదానం చేసేందుకు సిద్ధమవుతున్నారు. కొన్ని చోట్ల కొందరు లీడర్లు స్మార్ట్ ఫోన్లు సైతం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మరికొన్ని గ్రామాల్లో నెలన్నర క్రితమే యువకులకు లీడర్లు కిట్లు పంపిణీ చేశారని, వారికి పండుగ సందర్భంగా టోర్నమెంట్స్ కూడా నిర్వహిస్తున్నట్టుగా టాక్ ఉన్నది. మీరు చూడండి, తెలంగాణలో ఈ సంక్రాంతి మామూలుగా జరగదు. బేసిక్గా మనకు దసరా హడావుడి ఎక్కువ ఉంటుంది, కానీ దసరాని మించిపోయిన హడావుడి సంక్రాంతి ఉంటుంది. ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి. ఇక అందరూ కూడా 2 రోజులు ఆఫీస్కి లేట్ అయినా పర్లేదని ఊర్లోనే ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఎక్కువగా ఈ రాజకీయాలు దీని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని. ఇక మీరు ఏ షర్టు, ఏ పుట్ట, ఏ షర్టు కింద చూడండి సీసాలే కనబడతాయి.